ఒంగోలులోని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగు విజయ రాఘవరావు జీజీహెచ్లోని తలసీమియా వార్డుకు ఫ్రేజర్ బహుకరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చేతుల మీదుగా ఈ ఫ్రేజర్ జీజీహెచ్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఎముకల వైద్య నిపుణులుగా పేరుగాంచిన విజయ రాఘవరావు సేవా దృక్పథంతో జీజీహెచ్కి విలువైన ఫ్రేజర్ అందించడం పట్ల అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందంటూ తెలిపారు. జీజీహెచ్ అభివృద్ధికి కమిటీకి సంబంధించిన సభ్యులను ప్రతిపాదించడం జరిగిందన్నారు. త్వరలో సమావేశం నిర్వహించి జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ఆర్ఎంఓ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ చంచయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన డాక్టర్ విజయ రాఘవరావు గారు హెమోఫీలియా మెడిసిన్స్ పెట్టే బాక్స్ని ఈరోజు 60,000 రూపాయలని ఈరోజు జీజీహెచ్కి డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కోసం ఎంతోమంది ఇలాగ డోనర్స్ తోటి ఏదో విధంగా వచ్చారు అంటే 10 మందికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మా ఉద్దేశం. అలాంటిది ఆయన ఎప్పుడో తెప్పించి పెట్టాడు. కాకపోతే 2-3 నెలల నుంచి మాకు కుదరలా అది ఓపెన్ చేసి హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈరోజు అవకాశం కుదిరింది. డాక్టర్ గారి సమక్షంలో ఈరోజు అది హాస్పిటల్కి డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా వేరే కూడా మన వాళ్ళు 5 బెడ్స్ ఇట్లాంటివి కూడా డొనేట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఎక్కడైతే పేషెంట్స్ ఇప్పుడు కూర్చుంటున్నారో లాస్ట్ టైం మేము 14-19లో డోనర్స్ చేత టేబుల్స్ వేయించాం కూర్చోడానికి ఇబ్బంది లేకుండా. దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా టేబుల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం ఇక్కడ ఉండటానికి. పైపెచ్చు మన గైనిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా కింద పనుకుంటా ఉంటే అప్పుడు కలెక్టర్ గారు మేమంతా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చూసి దాన్ని ఇస్తామని చెప్పాం. అవి కూడా టేబుల్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అవి కూడా డొనేట్ చేస్తాం. దీన్ని జీజీహెచ్ కమిటీ కూడా ఏదైతే కమిటీ ఉందో దాన్ని కూడా నిన్నే కలెక్టరేట్కి పంపించా. దాన్ని ఒక 5గురితో కమిటీ కూడా వేస్తున్నాం. ఆ కమిటీతోటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకా కూడా బాగుండేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు శానిటేషన్ కొత్త వాళ్ళు వచ్చారు, సెక్యూరిటీ వాళ్ళు కొత్త టీం వచ్చింది. ఇంకా ఇట్లాంటి అన్నీ కూడా కొత్తవి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా బాగుండేటట్టుగా పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను. నేను డాక్టర్నైనా నేను హీమోఫీలియా పేషెంట్ని. నేను ఈ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను బెనిఫిట్ అయ్యాను. కొన్ని వ్యాక్సిన్స్ బయట దొరకనప్పుడు నాకు ఎమ్మెల్యే గారి సహకారంతో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ హెల్ప్ చేసి నాకు వ్యాక్సిన్స్ ఇచ్చారు. నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది హాస్పిటల్. ఇంకా ఎక్కువే ఇద్దామనేటువంటి కోరిక ఉంది నాకు. అందుకని ఈ ఫ్రిడ్జ్ అడిగితే ఇచ్చాను. అట్లానే మంచాలు కూడా ఇస్తానని ప్రామిస్ చేశాను. సారు ప్రొఫెసర్ గారు పీడియాట్రిక్స్ కూడా 2 మంచాలు కావాలని అడిగారు. అవి కూడా ఇస్తానని చెప్తున్నాను. అవి ఒక నెల లోపల ఇవన్నీ అడ్జస్ట్ చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.